మామూలు చలి లేదు. ఇక నేను ఈరోజు అయితే వెళ్ళిపోతా, వైజాగ్ అయితే వెళ్ళిపోతా. ఈరోజు 3:45కి ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ పట్టేసుకొని వెళ్ళిపోతా. ఇక్కడ సోలోగా ఉండడానికి చాలా ఇబ్బంది ఉంది నాకు. ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఆటో వాళ్ళని సైట్ సీయింగ్కి వెళ్దామంటే అస్సలు అడుగుతున్నారు. ఛార్జీలు అయితే 2000 to 3000 అడుగుతున్నారు జస్ట్ టూ ప్లేసెస్కి. సోలోగా మాత్రం రావద్దండి, ఫ్రెండ్స్తో రావడానికి ట్రై చేయండి. ఇప్పటికే నేను అనుకున్న బడ్జెట్ మించిపోయింది, అందుకే నేను చాలా చూడాల్సిన ప్లేసెస్ కూడా చూడలేదు. క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా. యాక్చువల్గా అంటే 2 days ఉండాలి అరకులో. ఈరోజు నిన్న ట్రైన్ లేట్ అయింది. అందులో ట్రైన్ వచ్చేసి ఒక 3 hours 2.5 hours లేట్ అయింది. అందువల్ల నేను లొకేషన్ సేవ్ చూడలేదు. మాట్లాడుతుంటే చలి వణికి పెట్టేస్తుంది, షేక్ అవుతుంది అసలు. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఇది నాకైతే అరకులో. ఆటో వాళ్ళైతే అసలు ఒక్కరు ఆపట్లేదు నాకు. దాదాపు నేను 3-4 kilometers అయితే నడుచుకుంటూ వచ్చిన. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అయితే చేసినా కదా, ఆ వీడియో కూడా వస్తుంది. ఈరోజు డేట్ వచ్చేసి 22 November 2024. ఈరోజు ఈవినింగ్ 5కి అయితే మన వీడియో వస్తుంది, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్. అనుకోకుండా ఆసమ్ ధ్రువ బ్రో అయితే కలిశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో కలుస్తారని. బ్రోతో కలిసి నేను హాట్ ఎయిర్ బెలూన్ అయితే ట్రై చేశా. ఇక్కడ నేను ముందుకి ట్రైబల్ మ్యూజియం ఉంది కదా, ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే అలా నడుచుకుంటూ వచ్చేసిన. మాట్లాడడానికి రావట్లేదు అసలు నాకు. అది బ్యాక్ సైడ్ ట్రైబల్ మ్యూజియం అలా నడుచుకుంటూ వచ్చేసిన. సోలో అయితే చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడైనా సైట్ సీయింగ్కి వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. మామూలుగా స్కామ్ అంటారు, ఏమో తెలీదు. సింగిల్గా మాత్రం రావకండి. నేను ఇప్పుడు చెప్పేది ఏదంటే సింగిల్గా మాత్రం రావద్దండి. 5 వరకు సింగిల్గా మాత్రం ట్రై చేయకండి దయచేసి. సింగిల్గా వచ్చారనుకో ఇక్కడ బలైపోతారు. ఇక్కడ ఆస్తులు అడుగుతున్నారు ఆటో వాళ్ళైతే 2,000 to 3,000 నుంచి 3,000 అడుగుతున్నారు.